ఈ మధ్య 2G స్పెక్ట్రమ్ కేసు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా మళ్లీ టాప్కెక్కుతోంది. ఈసారి కేంద్ర హోంమంత్రి చిదంబరం చుట్టూ ఈ ఉచ్చు బిగుసుకుంటోంది. తనకే పాపం తెలియదని, ఈ స్కామ్ అంతా రాజా తదితరాలదేనని చిదంబరం అన్యాపదేశంగా చెబుతున్నా ఈ చిచ్చు పొగలు మెల్లగా ఆయనను ముసురుకుంటున్నాయి. యూపీఏ సర్కార్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఆయన చాలా నీతిమంతుడని, ఆయన నిజాయితీ తనకు తెలుసునని, తమ కేబినెట్లో విభేదాలు లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్ని బీరాలు పలుకుతున్నా చిదంబరం వ్యవహారంతో ఆయన చిక్కుల్లో పడుతున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ లాంటి ప్రతిపక్షాలు ఈ అంశాన్ని నెత్తికెత్తుకున్నాయి. చిదంబరం వెంటనే రాజీనామా అయినా చేయాలి, లేదా ఆయనను ప్రధాని డిస్మిస్ చేయాలంటూ బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి డిమాండ్ చేస్తున్నారు. 2G స్కామ్ను అడ్డుకోకుండా ప్రధాని సకాలంలో ఎందుకు సరైన చర్య తీసుకోలేకపోయారని జోషి ప్రశ్నించారు. ప్రధానికి అంతా తెలుసునన్నారు. అటు తమిళనాడు సీఎం జయలలిత కూడా జోషిలాగే డిమాండ్ చేయడం విశేషం. చిదంబరాన్ని ఫ్రాడ్గా ఆమె అభివర్ణించారు. ఇలా వరుస తలనొప్పులతో యూపీఏ ప్రభుత్వం రోజుకో కొత్త సమస్య ఎదుర్కొంటోంది.